ఉన్నారు. ఇక అంటే సమయం చాలా తక్కువ ఉన్నందువల్ల ఎప్పుడు అడగని గంటా శ్రీనివాసరావు గారు అడిగారు. లంచ్ బ్రేక్ తీసుకుందాం సార్. అధ్యక్ష ధన్యవాదాలు. యాక్చువల్గా మీ అందరూ కూడా తెలిసిన విషయం అది. మాకు బాగా ఆప్తమిత్రుడు కిషోర్, అది ఒకసారి చెప్తే మీ అందరికీ గుర్తొస్తుందని చెప్తున్నాం. అది కోవిడ్ సమయంలో అధ్యక్ష ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ తనకి ఎక్కడో అమెరికా ఒక ఫ్రెండ్ పంపిస్తే దాన్ని కొంతమంది ఫ్రెండ్స్కి తను ఫార్వర్డ్ చేశాడు. జనరల్గా వాట్సాప్లో మనం ఏదో వచ్చినప్పుడు కొన్ని ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటే ఫార్వర్డ్ చేస్తామంటారు. అందులో కొంచెం అక్కడ ఆ రోజు అధికారంలో ఉన్న ఉత్తరాంధ్ర ఇన్ఛార్జికి సంబంధించి కొంచెం డ్యామేజింగ్గా ఉంది కాబట్టి ఆ మెసేజ్ దాన్ని ఫార్వర్డ్ చేశారని చెప్పి దాని మీద సిఐడి కేసు పెట్టి విశాఖపట్నంలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లా తీసుకెళ్లారు అధ్యక్ష. వైజాగ్ నుంచి మంచి కోవిడ్ పీక్లో ఉన్న సమయంలో. ఆ తర్వాత మధ్యం కంప్లీట్గా మనం ట్రాక్ చేస్తాం. ఎలా తీసుకెళ్తున్నారంటే ఒక చిన్న ఇండికా కారులో అటు ఒకరు ఇటు ఒకరు ఫుల్గా మంచి ఫ్యాటీ మనుషులు కూర్చొని మధ్యలో అతన్ని క్రష్ చేస్తూ గతంలో అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్ళినట్టుగా అతను కూడా తీసుకెళ్ళి ఆ కోవిడ్ టైంలో కర్నూలులో మొత్తం చేసి ఆ టైంలో కోవిడ్ అటాక్ అయితే అతను తర్వాత అచ్చెన్నాయుడు గారు క్లిష్టమైన సర్జరీ తర్వాత ఆయనకి అయిన తర్వాత అప్పుడు మీరందరూ కూడా పరామర్శించారు. ఎలా ఉంది ఏంటి ఆ కిషోర్కి మీకు కూడా బాగా తెలుసు, మా జిల్లా అందరికీ హోమ్ మినిస్టర్ గారికి మొత్తం జిల్లా అందరూ కూడా తెలుసు. బాగా చాలా యాక్టివ్గా పార్టీకి సింపథైజర్ అతను ఫైనల్గా ఆ కోవిడ్ అటాక్ అయ్యి చనిపోయాడు అధ్యక్ష. అంటే ఎందుకు ఇన్సిడెంట్ చెప్తున్నానంటే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసిన దాన్ని మనకి సిఐడి కావాలంటే వైజాగ్లో ఉంది, లేకపోతే పక్కన విజయనగరం శ్రీకాకుళం ఎక్కడైనా చేయొచ్చు. కావాలని పర్పస్ఫుల్గా అక్కడ తీసుకెళ్ళి ఆ కోవిడ్ సమయంలో ఇది చేసిన సంఘటన ఒకసారి మీకు గుర్చేద్దామని చెప్పి మాట్లాడుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాట్లాడండి. సరే, అయితే ఇప్పుడు 30 నిమిషాల పాటు లంచ్ బ్రేక్. ఇప్పుడు నాకు ఇచ్చిన సమయంలోనే ఐ హావ్ టు